మనం రక్షించబడ్డం ఎంత ముఖ్యమో సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంతో నింపబడ్డం అంతే ముఖ్యం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఒకవేళ మనకు లేదనుకోండి, సంఘ శరీరంలో మనం చాలా తక్కువ స్థాయి అవయవంగా మిగిలిపోతాం. ఎందుకంటే బైబిల్ అంటుంది మనం వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అని. మీరు తలగా ఉంటారా తోకగా ఉంటారని నేను అడిగాను అనుకోండి, మీరు అందరూ తలగా ఉండాలని అనుకుంటారు. కానీ తలగా ఉండాలని కోరుకుంటే తల అయిపోరు. తలగా ఉండడానికి కొన్ని క్వాలిటీస్ కావాలి. 7 రకముల క్వాలిటీస్ తలగా ఉండే వారికి అవసరం. మొదటిది నేర్చుకోవడం, మార్చుకోవడం అనే స్వభావం ఉండాలి. రెండవది తమకు తాము న్యాయంగా ఆలోచన చేసుకున్నట్లే తమ పొరుగు వారి ఎడల న్యాయంగా ఆలోచించాలి. మూడవది ప్రతిదినం అనుదినం దేవుని వాక్యం కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థించేవారై ఉండాలి. నాలుగవది దేవుని సత్యమును, దేవుని ఆలోచన విధానమును నేర్చుకున్నట్లే దాన్ని ప్రకటించుటకు ప్రయాసపడాలి. ఐదవది సంఘ సహవాసంలో బలహీనులను కరుణించాలి, కనికరించాలి, వారి కోసం ప్రార్థించాలి. ఆరవది ఎన్ని నిందలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని అవమానాలైనా దేవుడే నిరూపించే వరకు ఓపికతో ఆయన చిత్తం నెరవేరుస్తూ ఉండాలి. ఏడవది మానకుండా ప్రార్థన గది ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. ఈ 7 లక్షణాలు మీ సొంతమైతే మీరు తల